అందరికీ నమస్తే అండి. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమిలో ప్రస్తుతానికి ఏదో జరుగుతోంది. అది డిస్టర్బెన్స్ జరుగుతుంది అని చెప్పలేం కానీ, ఒక రకమైన అలజడి, ఒక రకమైన గందరగోళం, ఒక రకమైన భయంలో ఉన్నారన్నమాట. ఎందుకంటే టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ విచారణ ఫెయిల్ అయింది. 2 కోణాల్లో ఫెయిల్ అయింది. ఒకటి, పెద్ద పెద్ద తలకాయలను వదిలేయడం. వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళని, భూమన్ లాంటి వాళ్ళని, ఈవోలుగా పనిచేసిన ధర్మారెడ్డి లాంటి వాళ్ళని వదిలేయడం, వాళ్ళను నిందితులుగా పేర్కొనకపోవడం, వాళ్ళు చేసిన తప్పుని చెప్పకపోవడం. సో మొత్తం అక్కడ చాలా పెద్ద స్కామ్ జరిగింది. 235 కోట్ల స్కామ్ జరిగినప్పుడు, టెండర్ నిబంధనలే మార్చేసినప్పుడు, పెద్ద తలకాయలకు తెలియకుండా చిన్న చిన్న టీటీడీ ఉద్యోగులు అండ్ పిఏగా పనిచేసిన వ్యక్తుల ద్వారా అవ్వదు కదా. చైర్మన్ పాత్ర, ఈవో పాత్ర ఉంటుంది కదా. కానీ రిమాండ్ రిపోర్ట్లో వాంగ్మూలంలో అది ఇచ్చారే తప్ప ఛార్జ్ షీట్లో ఆ విషయాలు ఎక్కడా లేవు. వీళ్ళని నిందితులుగా చేర్చలేదు. ఇది సిబిఐ విచారణ తప్పు. విచారణ తప్పు అంటే వ్యవస్థలు ఎవరి చేతుల్లో ఉంటాయి? ఎవరిది బాధ్యత? ప్రభుత్వాలదే బాధ్యత. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నా కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ దారి తప్పించారు అనే ఒక అపవాదు అదైతే ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మరోవైపు సిట్ ఇచ్చిన నివేదిక ద్వారా యానిమల్ ఫ్యాట్ లేదు, కల్తీ మాత్రమే జరిగింది అని వచ్చింది. సో ఈ విషయంలో ఈ 2 అంశాలు అంటే తప్పటడుగు పడింది. ఒక పెద్ద విషయంలో ఒక ఘోరమైన తప్పటడుగు పడింది. సిబిఐ విచారణ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. వైసీపీ వాళ్ళు రాజకీయంగా విపరీతమైన దూకుడుగా వెళ్తున్నారు. ఇది చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే కేంద్రం పెద్దల దృష్టికి కూడా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే కల్తీ నెయ్యి వ్యవహారం 2024 సెప్టెంబర్ 19వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో భేటీలో మాట్లాడే సందర్భంలో ఆ తర్వాత 4-5 రోజుల పాటు నేషనల్ మీడియాలో డిబేట్లు జరిగాయి. ఎన్డీటీవీ, రిపబ్లిక్ టీవీ లాంటి నేషనల్ మీడియాలో పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి, డిబేట్లు జరిగాయి, నేషనల్ మీడియాస్ అన్నీ కవర్ చేశాయి. కానీ ఆ నెయ్యి విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా నేషనల్ మీడియా దృష్టి పెట్టింది. ఇప్పుడు సిబిఐ రిపోర్ట్లో మాత్రం అది లేదని వచ్చింది, యానిమల్ ఫ్యాట్ లేదని వచ్చింది, అంటే పెద్దవాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేనట్టు వచ్చింది. సో అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు, కేంద్రానికి సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. విచారణ కేంద్రం పరిధిలో సిబిఐ నేతృత్వంలో జరిగింది అండ్ నేషనల్ మీడియా హైలైట్ దృష్టి పెట్టింది, కేంద్రం కూడా దీని మీద దృష్టి పెట్టింది. సో ఈ విచారణలో తప్పటడుగు జరగడం, తప్పులు జరగడం, పూర్తిగా ప్రభుత్వమే ఇరుక్కుపోవడం, వైసీపీ వాళ్ళు తప్పు చేసినప్పటికీ నెయ్యి కల్తీ చేశారు కాబట్టి 100 కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టి వాళ్ళు తప్పుకు దొరికినప్పటికీ వాళ్ళు మీరు యానిమల్ ఫ్యాట్ అన్నారు కదా, అది లేదు కదా, అది సిట్ ఎంక్వైరీలో బయటకు రాలేదు కదా అనేది మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏ రకంగా చూసినా ఇక్కడ విచారణ ఫెయిల్ అంటే ప్రభుత్వం ఫెయిల్, ప్రభుత్వం వ్యవస్థలను నడిపించాల్సిన ప్రభుత్వం ఫెయిల్. అధికారంలో ఉంటూ సీఎం గారు చేసిన ఆరోపణకే అధికార పార్టీ నిరూపణ చేయలేకపోయింది అంటే దాని అర్థం ఏమిటి? వ్యవస్థ లోపమే కదా, అధికారిక లోపమే కదా, పరిపాలన లోపమే కదా. సో దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక రకంగా సీరియస్గానే ఉన్నారు, బీజేపీ పెద్దలు కూడా ఒక రకంగా సీరియస్గానే ఉన్నారు. అందుకే నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు భేటీ ఈ అంశం మీద ఒక అజెండా, ఒక వ్యూహం ఫిక్స్ చేశారు. అండ్ ఈరోజు చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మాధవ్ గారు కూడా కలిశారు ఆల్రెడీ. మాధవ్ గారు కూడా ఈ మీటింగ్లో జాయిన్ అయ్యి వీళ్ళు ముగ్గురు ఒక అంశం మీద, ఈ అంశం మీద ఒక క్లారిటీకి రాబోతున్నారు, భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు. దాంతోపాటు వేరే అంశాలు కూడా ఉన్నాయి. అంబటి రాంబాబు గారి ఇష్యూ కావచ్చు అండ్ రాజ్యసభ సభ్యత్వాలను కావచ్చు, ఇంకా వేరే అంశాలు ఉన్నప్పటికీ మెయిన్ అజెండా మాత్రం టీటీడీ లడ్డూనే. అందులో ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రభుత్వాన్ని గట్టును పడేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఎంక్వైరీ చేయించాలా అనే కోణంలో ఆలోచిస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.